మీరు ఇప్పుడు ఎగ్జాంపుల్ మీరు బిగినర్, మీకు అసలు ఏం తెలియదు అనుకోండి. తెలుగులో ఇండియా మొత్తంలో కూడా మంది మాత్రమే ఉంది, మనీ మార్కెట్ తెలుగు మాత్రమే ఉంది. తెలుగులో ఈ విధంగా ఈ 3 కంటెంట్ల మీద అందించేది తెలుగులో ఒకటే ఒక సంస్థ, మనీ మార్కెట్ తెలుగు. సో మీరు కూడా ఇందులో పూర్తిగా మీరు బిగినర్ అయినా పర్వాలేదు, మీకు ఏం తెలియకుండా పర్వాలేదు, మొత్తం క్లియర్గా తెలుస్తుంది. తెలుగులో ఉంది కదా, మీకు క్లియర్గా అర్థమవుతుంది, మీకు పర్ఫెక్ట్ నాలెడ్జ్ ఇస్తాం. మీరు కూడా బిజినెస్ చేసుకోవచ్చు, ఇందులో ఆపర్చునిటీ కూడా ఉంది. అంటే అన్నిటి పరంగా చేసుకోవచ్చు అనమాట. మీరు కూడా చేసుకోవచ్చు. మీరు మంచి పని చేసి మీరు నలుగురికి మంచి పని చేయించడమే బిజినెస్ అంటే ఏదో కాదు. సో ఇది చేసుకుంటే మీకు కూడా మంచి ఇన్కమ్ అనేది జనరేట్ అవుతుంది. ఇప్పుడు మనం మ్యూచువల్ ఫండ్ గురించి టోటల్గా తెలుసుకుందాం. మ్యూచువల్ ఫండ్ అంటే ఏంది, అది ఏంటి అంటే 50 కంపెనీలు కలిపి ఒకటే మ్యూచువల్ ఫండ్ అంటాం. 50 కంపెనీలు చేసే పర్ఫార్మెన్స్ని బట్టి రిటర్న్స్ అనేవి ఉంటాయి అన్నమాట. ఎగ్జాంపుల్ మీకు నిప్పాన్ తీసుకోండి, నిప్పాన్ స్మాల్ క్యాప్ ఫండ్ తీసుకోండి, 35% దాకా ఇచ్చింది అది రిటర్న్స్. సో నిప్పాన్ స్మాల్ క్యాప్ ఫండ్ అందులో ఒక 50 కంపెనీలు ఉంటాయి. ఈ 50 కంపెనీలు అన్ని బెస్ట్ పర్ఫార్మెన్స్ చేస్తున్నాయి కాబట్టి ది బెస్ట్ హై రిటర్న్స్ అనేది ఉంటుంది. అంటే మీకు ఒకవేళ తక్కువ ఇచ్చే ఉంటాయి కదా, మీరు సడన్గా మీకు తెలియకుండా ఏదో మామూలు మ్యూచువల్ ఫండ్లో పెట్టినారు అనుకుందాం, ఒక ఫండ్లో పెట్టినారు అనుకుందాం. ఆ డబ్బులు అంటే ఆ పెట్టిన డబ్బులు మైనస్ పోర్ట్ఫోలియో చూపించింది అనుకుందాం. ఎంత మైనస్ ఉంటుంది అంటే హెవీ మైనస్ అనేది ఉండదు, ఒక్కసారిగా చాలా పోవడాలు అట్లుండవు, చాలా తక్కువ పోతాయి. పోయేటప్పుడు మాత్రం చాలా తక్కువ పోతాయి. ఎందుకు, అన్ని కంపెనీలు కాబట్టి చాలా తక్కువ పోతాయి. రిటర్న్స్ మాత్రం వచ్చేటప్పుడు హైలో వస్తాయి. ఎందుకు హైలో వస్తాయి అంటే మీకు వచ్చేది వడ్డీ కాదు. మీకు ఇప్పుడు బయట డబ్బులు వడ్డీకి ఇచ్చినారంటే ₹2 వడ్డీకా రూపాయికి వడ్డీకా నడుస్తుంది, ఇస్తారు, బాగానే ఉంది. అది ఏం వడ్డీ, అది బారు వడ్డీ. అది అంటే సంవత్సరం మొత్తానికి కలిపి ఒక్కసారి వడ్డీ లెక్క చేస్తారు. ఇందులో మాత్రం మ్యూచువల్ ఫండ్లో మాత్రం మీకు వర్కౌట్ అయ్యేది చక్రవడ్డీ. చక్రవడ్డీ అంటే కంపౌండింగ్ ఇంట్రెస్ట్. కంపౌండింగ్ ఇంట్రెస్ట్ అంటే మీకు వచ్చిన ఇప్పుడు ఈ మంత్ ఎంతో ₹1,00,000. ఇందులో 2 రకాలు ఉంటాయి. మ్యూచువల్ ఫండ్లో 2 రకాలు వేసుకోవచ్చు. ఏంటంటే లంసమ్ వేసుకోవచ్చు, ఎస్ఐపి చేసుకోవచ్చు. లంసమ్ అంటే ఏంది, ఒక్కసారి ₹1,00,00,000 వేసుకోవచ్చు. లంసమ్ రిటర్న్స్ జనరేట్ అవుతాయి, దానికి కూడా చక్రవడ్డీ సేమ్. ఎస్ఐపి వేసినా అంతే రిటర్న్స్ జనరేట్ అవుతాయి, లంసమ్ వేసినా అంతే రిటర్న్స్ జనరేట్ అవుతాయి. కాకపోతే ఎస్ఐపిలో స్టెప్ ఎస్ఐపి అని ఉంటుంది కాబట్టి దానివల్ల ఎక్కువ రిటర్న్స్ జనరేట్ అయ్యే అవకాశం ఎస్ఐపిలో ఉంటుంది. ఎంత ఎస్ఐపి చేయాలి, ₹100 కాంచి ₹500 కాంచి ఎంతైనా చేసుకోవచ్చు. మినిమం నెలకి ₹100 ఎంతైనా చేసుకోవచ్చు. మీకు రూల్స్ ఏమి ఉండవు, ఆ విధంగా ఉంటుంది అనమాట. ఎస్ఐపికి మీరు స్టార్ట్ చేయండి, ఎస్ఐపి స్టార్ట్ చేయండి, లంసమ్ స్టార్ట్ చేయండి. ఇవి చేయడం వల్ల మీ డబ్బు అనేది చక్రవడ్డీని చూపిస్తుంది. చక్రవడ్డీ అనేది ఎవ్వరివ్వరు మార్కెట్లో, మీకు ఒక మ్యూచువల్ ఫండ్స్లో మాత్రమే జనరేట్ అవుతుంది చక్రవడ్డీ అనేది. మీరు వెనక పోర్ట్ఫోలియో వెనక చూసుకోండి ఒకసారి. అంటే మీరు ఇంకా లేట్ చేసినారు, మీ ఏజ్ అంతా మీకు చాలా ఏజ్ అయిపోతాను. ఇప్పుడు మీరు సగం ఏజ్ అయిపోయింది, ఇంకో సగం ఏజ్లో మీరు ఏమి రిటర్న్స్ సంపాదిస్తారు. ఎగ్జాంపుల్ తీసుకుంటే 10-20 సంవత్సరాల వ్యక్తి ₹100 ఎస్ఐపి చేసుకుంటా 30 సంవత్సరాలు చేసిండు అనుకోరి. మీకు ఇప్పుడు ఒక 30 సంవత్సరాలు ఉన్నాయనుకుందాం, మీరు 10,000 ఎస్ఐపి చేసినా అతనితో సమానంగా లేరు, అతనికే రిటర్న్స్ ఎక్కువ వస్తాయి. సో ఎస్ఐపి అనేది చాలా తక్కువ అమౌంట్ చేసినా కూడా తొందరగా స్టార్ట్ చేయాలి, లేట్ అస్సలు చేయొద్దు. ఇంకో క్వశ్చన్స్ ఉంటాయి కొంతమందికి, ఎస్ఐపి డౌన్లో ఉన్నప్పుడు స్టార్ట్ చేయాలా, అంటే మార్కెట్ డౌన్లో ఉన్నప్పుడు స్టార్ట్ చేయాలా, మార్కెట్ అప్ సైడ్ వెళ్ళినప్పుడు స్టార్ట్ చేయాలా అని కొన్ని క్వశ్చన్స్ ఉంటాయి. దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే ఏ అనే వ్యక్తి బి అనే వ్యక్తిని తీసుకోండి. ఏ అనే వ్యక్తి పూర్తి డౌన్లో ఉన్నప్పుడు, మార్కెట్ డౌన్లో ఉన్నప్పుడు తీసుకున్నాడు, ఎస్ఐపి చేయడం స్టార్ట్ చేసాడు. బి అనే వ్యక్తి ఏం చేసినాడు, తొందరగా చేసినాడు. ఎప్పుడు చేసినాడు, హైట్లో ఉన్నప్పుడు, అంటే మార్కెట్ హైట్లో ఉన్నప్పుడు చేసినాడు, టాప్లో ఉన్నప్పుడు చేసినాడు, బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇచ్చేటప్పుడు స్టార్ట్ చేసినాడు. వీళ్ళిద్దరికి ఎంత పెద్ద గ్యాప్ అయితే ఉండదు, సేమ్ రిటర్న్స్ అనేది జనరేట్ అవుతాయి. అందుకోసం మీరు ఎప్పుడు చేయాలి ఎస్ఐపి అనేది కాకుండా, మీకు ఎప్పుడు ఈ విషయం తెలుస్తుందో అప్పుడే స్టార్ట్ చేయండి ఎస్ఐపి. ది బెస్ట్ రిటర్న్స్ అనేది వస్తాయి అన్నమాట. ఇదే లాజిక్. ఏఎంసీ అంటే ఏంది, అసెట్ మేనేజ్మెంట్ కంపెనీ. ఏఎంసీ అనేది ఈ ఏఎంసీలు ఇండియా మొత్తంలో కూడా 42 ఏఎంసీ కంపెనీలు ఉన్నాయి, మ్యూచువల్ ఫండ్స్ కంపెనీలు. ఈ 42లో మీకు ఇష్టం వచ్చిన దాన్ని చూజ్ చేసుకొని అందులో మళ్ళీ ఫండ్స్ ఉంటాయి అనమాట. అందులో ఎట్లుంటాయి అంటే స్మాల్ క్యాప్ ఫండ్, మిడ్ క్యాప్ ఫండ్, లార్జ్ క్యాప్ ఫండ్. ఇవి కదా మన మనీ మార్కెట్ కంపెనీ ఉంది కదా, మనీ మార్కెట్ సంస్థని మీరు వాట్సాప్ త్రూ కాంటాక్ట్ అయితే మీకు ఫుల్ నాలెడ్జ్ ఇస్తుంది. మీకు ఏ ఫండ్ అవసరం అవుతుంది, ది బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇప్పుడు ఏ ఫండ్ ఇస్తున్నది, ఫ్యూచర్లో ఏ ఫండ్ ఇవ్వబోతున్నది, అది మొత్తం చెప్పి మీకు సరైన నాలెడ్జ్ ఇచ్చిన తర్వాతనే మీరైతే ఇన్వెస్ట్ చేసుకోండి. మా నాలెడ్జ్ ఇంపార్టెంట్ అనమాట, ముఖ్యంగా నాలెడ్జ్ కావాలి మనకి. ఈ 42 కంపెనీలు అయితే మీకైతే ది బెస్ట్ పర్ఫార్మెన్స్ చేస్తున్నాయి ప్రజెంట్ ఇండియాలో. మీకు ఫ్యూచర్లో ఇండియా ఎంత అభివృద్ధి చెందితే మీరు చేసిన ఇన్వెస్ట్మెంట్స్ చక్రవడ్డీ ఆ విధంగా వడ్డీ అంటే ఎక్కువ మొత్తంలో లాభాలు వస్తాయి మీకు. ఇప్పుడు మీకు చక్రవడ్డీ అని చెప్పా కదా, ఆ చక్రవడ్డీ ఎట్లా వస్తుంది అంటే, ఎగ్జాంపుల్
₹1,00,000 తీసుకున్నారు మీరు, ₹1,00,000 మీరు అందులో వేసినారు అంటే ఈ నెల మొత్తం ₹1,00,000కి ఎంతైతే వడ్డీ వచ్చిందో ఎగ్జాంపుల్ చెప్తున్నా మీకు, 2,000 3,000 వచ్చింది అనుకుందాం ఈ నెల ప్రాఫిట్ మీకు. ఈ 3,000గా 1,00,000, ఈ 3,000 1,03,000 మీద వడ్డీ వస్తుంది అనమాట నెక్స్ట్ మంత్, అంటే రెండో మంత్ సెకండ్ మంత్. ఈ విధంగా ఉంటుంది, ఇంత మంచి ప్రాఫిట్ అనమాట. మళ్ళీ థర్డ్ మంత్ ఏమవుతుంది, అక్కడ వచ్చిన రిటర్న్స్ మీద మళ్ళీ వడ్డీ వస్తుంది. అంటే సంవత్సరం దాకా వెయిట్ చేయదు, ఎవ్రీ మంత్ తోటి ఇట్లా క్యాలిక్యులేట్ అవ్వకుంటే చక్రవడ్డీ అనేది పర్ఫార్మెన్స్ చేస్తుంది. పాపులర్ కంపెనీస్ వచ్చేసి చాలా ఉన్నాయి, అవి ఇట్లా డైరెక్ట్ చెప్పడం కంటే మీకు కొన్ని అంటే నిప్పాన్ మంచిగా ఉంది, క్వాంట్ మంచిగా ఉంది, ఆదిత్య బిర్లా కానీ ఇవి బాగున్నాయి అనమాట. ఇందులో కూడా అన్నీ ఉండవు, మళ్ళీ చాలా ఉంటాయి, లోపల డెప్త్ చాలా ఉంటుంది. సో మీరు కాంటాక్ట్ అవుతేనే క్లియర్ నాలెడ్జ్ వస్తుంది. టైప్ ఆఫ్ స్కీమ్స్ అంటే స్కీమ్స్ ఏమేమి ఉంటాయి, ఈక్విటీ ఉంటుంది, డెప్ట్ ఉంటుంది, బాండ్స్ ఉంటాయి, ఇంకా ఈటీఎఫ్స్ ఉంటాయి, ఇట్లా ఈ విధంగా చాలా ఉంటాయి అనమాట. అంటే కమోడిటీస్ ఉంటుంది, ఎక్కడైనా ఇన్వెస్ట్ చేయొచ్చు మీరు, ఇందులో ఎక్కడ చేసినా సేఫే, మీకు ఇది పూర్తిగా సేఫ్ అనమాట మీకు ఇన్వెస్ట్మెంట్. మీరు ఇప్పుడు ఎగ్జాంపుల్ మీరు బిగినర్, మీకు అసలు ఏం తెలియదు అనుకోండి, తెలుగులో ఇండియా మొత్తంలో కూడా మంది మాత్రమే ఉంది, మనీ మార్కెట్ తెలుగు మాత్రమే ఉంది. తెలుగులో ఈ విధంగా ఈ 3 కంటెంట్ల మీద అందించేది తెలుగులో ఒకటే ఒక సంస్థ, మనీ మార్కెట్ తెలుగు. సో మీరు కూడా ఇందులో పూర్తిగా మీరు బిగినర్ అయినా పర్వాలేదు, మీకు ఏం తెలియకుండా పర్వాలేదు, మొత్తం క్లియర్గా తెలుస్తుంది, తెలుగులో ఉంది కదా, మీకు క్లియర్గా అర్థమవుతుంది, మీకు పర్ఫెక్ట్ నాలెడ్జ్ ఇస్తాం. మీరు కూడా బిజినెస్ చేసుకోవచ్చు, ఇందులో ఆపర్చునిటీ కూడా ఉంది, అంటే అన్నిటి పరంగా చేసుకోవచ్చు అనమాట. మీరు కూడా చేసుకోవచ్చు, మీరు మంచి పని చేసి మీరు నలుగురికి మంచి పని చేయించడమే బిజినెస్ అంటే ఏదో కాదు. సో ఇది చేసుకుంటే మీకు కూడా మంచి ఇన్కమ్ అనేది జనరేట్ అవుతుంది. ఈ ఒక్క మంచి విషయాన్ని మీరు నలుగురికి షేర్ చేస్తే ఆ నలుగురు మిమ్మల్ని గుర్తుపెట్టుకుంటారు, ఖచ్చితంగా గుర్తుపెట్టుకుంటారు. ఎందుకంటే ఇప్పుడు డబ్బు హై రిటర్న్స్ వస్తున్నప్పుడు ఎందుకు గుర్తుపెట్టుకోరు, ఖచ్చితంగా గుర్తుపెట్టుకుంటారు. మంచి అనేది నలుగురికి పంచండి. మీరు డబ్బు పని చేయాలి, ఖాళీగా ఉండకూడదు. మీ డబ్బు అనేది మీరు సంపాదించిన డబ్బు పని చేయాలి, కానీ ఖాళీగా ఉండకూడదు. ఖాళీగా ఎందుకు ఉండకూడదు, ఇప్పుడు బ్యాంకులో వేస్తే ఖాళీగా ఉంటుంది కదా, అలా ఉండకూడదు. మీకున్న డబ్బు అనేది పని చేస్తుండాలి. మీరు నిద్రపోతున్నా సంపాదిస్తుంది. ఈరోజు చిన్న ఎస్ఐపి మొదలు పెట్టండి, రేపు అది పెద్ద ఫలితాలను ఇస్తుంది.